ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం వచ్చిన మరి దైవజనుడికి దైవజనురాలకి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన జీవితాల్లో ప్రతి ఒక్క సంవత్సరం కూడా క్రిస్మస్ అయినా, మరి జనవరి 1 అయినా, ఈస్టర్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా మన జీవితాల్లో జరుపుకుంటూ ఉంటాము. కానీ పుట్టుక క్రైస్తవులంగా మనం ఈ యొక్క దినాన్ని మనం ఆచారంగా జరుపుకోవటం కాదు. కానీ మనం అందరం కూడా క్రిస్టియన్స్మే, క్రైస్తవులమే. కానీ ఈ యొక్క సందర్భంలో చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఆ యొక్క దొంగను మరి క్షమించడానికి ఒక కారణం ఏంటని మనం ఈ యొక్క వర్తమానాన్ని రెండవ మాటను గురించి మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు నేడే నువ్వు నాతో పరలోక రాజ్యంలో ఉంటావు, పరదేశంలో ఉంటావని చెప్పి మరి నిశ్చయముగా మరి యేసుక్రీస్తు ఆ మాట తెలియజేసినట్లుగా మనం ఆ లేఖన భాగంలో చదువుతాం అన్నమాట. అంతకుముందు ఆ యొక్క యేసుక్రీస్తు సిలువ వేయబడిన సమయంలో ఇద్దరు కూడా దొంగలు కుడివైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు ఉన్నప్పుడు మరి ఆ ఇద్దరిలో ఒక దొంగ మారు మనసు పొందాడు, ఒక దొంగ మారు మనసు పొందలేదు. ఆ సమయంలో ఎందుకు మారు మనసు పొందలేదంటే, ఈ యొక్క లోకంలో ఎంతోమంది దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ఎంతోమంది మరి అనేక రీతిలుగా ప్రభు దగ్గరికి వచ్చి అవసరాల కోసం వచ్చేవారు ఉంటారు, స్వస్థతల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. మరి ఆ ధనము లేని చేత దేవుని దగ్గరికి మా అవసరతలు తీర్చడానికి సహాయం చేయమని మరి పేదవారు వచ్చేవారు ఉంటారు. కొంతమంది బైబిల్ గ్రంథంలో మనం పరీక్ష చేసినట్లయితే మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆ మంచితనాన్ని, ఈయన నిజంగా లోక రక్షకుడా లేకపోతే మరి ఈయన ఎవరు అని చెప్పి ఆయన పరీక్షించడానికి వచ్చినటువంటి వారు అనేకులు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరీక్షించి చదివినట్లయితే లేకపోలేదు. అయితే వీరందరిలో కూడా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 3, 5, 6 వచనాలు చదువుదాం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే నికోదేము ఏం చేశాడంటే, మరి ఆయన ఆ నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని ఆయన మరి పరీక్షించాడు అన్నమాట. తన యొక్క ఆలోచనలను బట్టి ఆయన, ఎందుకంటే ఆయన ఆ యొక్క పరిశుద్ధ లేఖనాల్ని, ఆ ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని పఠించిన వాడు కాబట్టి మరి ఆయనకి తెలుసు. కానీ తెలిసినప్పటికీ యేసుక్రీస్తు మొట్టమొదటిగా మరి ఏం చేశాడంటే ఆయనకి సువార్తను ప్రకటించాడు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పి అన్నాడు అనమాట. ఎందుకు ఆయనకు మనము రక్షించబడాలంటే, మారు మనసు పొందాలంటే దేవుని వాక్యం మొదటిగా మనకి ఎంతో అవసరమైనదన్నమాట. మరి రెండవగా చూసినట్లయితే మరి దేవుని యొక్క ఆత్మ కూడా మనకి ఎంతో అవసరమైనది. ఆ యొక్క వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్పి మనకి తెలుసు లేఖనాలు. మరి ఆ విధంగా దేవుని యొక్క మాట వినటాన్ని బట్టి నికోదేము ఆ దినాన దేవుని వర్తమానాన్ని వినగలిగాడు. రెండవదిగా మనం చూసినట్లయితే
గుడ్డి భిక్షకుని కూడా మనం చూసినట్లయితే మరి ఆ గుడ్డి భిక్షకు కూడా మరి దేవుని యొద్దకు అతడు వచ్చినప్పుడు ఆ గుడ్డి భిక్షకుడు ఏం చేశాడంటే, ప్రభు దావీదు కుమారుడు ఆ మార్గమున వెళుచున్నప్పుడు ప్రభువుని ఏమడిగాడంటే, వాళ్ళిద్దరు కూడా ఆ త్రోవ ప్రక్కన కూర్చుండి మరి ప్రభువుని దావీదు కుమారుడని వాళ్ళు తెలుసుకొని గట్టిగా కేకలు వేయటం మనం ఆ లేఖనాల్లో చూస్తాం అన్నమాట. చూసినప్పుడు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడాను మరి నువ్వు ఊరుకోండి, మీరు కేకలు వేయమాకండి అని చెప్పినప్పుడు, గద్దించినప్పుడు వాళ్ళు ఇంకా బిగ్గరగా కేక వేశారు. ఎందుకంటే వాళ్ళు కేక వేయటంలో వాళ్ళకు ఒక అవసరత ఉన్నది. వాళ్ళు చూపు పొందకోరుచున్నారు కాబట్టి వాళ్ళ అవసరతను బట్టి వాళ్ళు ఆయనను ఒకవేళ మనం అడిగితే మన కళ్ళు తెరవబడతాయి, మనం చూడగలుగుతా ఉన్నటువంటి ఆశతో దేవునిని వాళ్ళు అడిగినట్లుగా మనం చూస్తాము. మరి అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే ధనవంతుడు దేవుని దగ్గరికి రావటం మరి మనం చూస్తాము. యవనస్తుడైనటువంటి ధనవంతుడు దేవుని యొద్దకు వచ్చి సద్బోధకుడా నిత్య జీవమునకు వెళ్ళటానికి మరి నాకు ఏం కావాలి అని చెప్పినప్పుడు, ఏం చేయాలని మరి అడిగినప్పుడు ఆయన అంటాడు, మరి నీ యొక్క ధనమునంతా కూడా అమ్మి అది బేదలకి, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని చెప్పాడు అనమాట. అయితే కానీ అతనికి ఆ యొక్క ధనం మీద ఉన్నటువంటి ఆశ, ఆ ధనం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆశ అంతా కూడా విడిచిపెట్టలేడని యేసుక్రీస్తుకు తెలుసు అన్నమాట. అంతేకాదు కానీ బాల్యము నుండి మరి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా అవన్నీ కూడా ఆచరణలో పెట్టాలని చెప్పి మరి దేవుడు చెప్పినప్పుడు, ఇవన్నీ కూడా నేను మరి బాల్యం నుండి ఆచరిస్తానే వచ్చాను. దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మరి వ్యభిచరింపకూడదు, మరి విగ్రహారాధన చేయకూడదు, ఇవన్నీ మనకు తెలిసిన ఆజ్ఞలే, వీటన్నిటిని కూడా చేయొద్దని చెప్పినప్పుడు మరి ఆయన అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉందని చెప్పాను అన్నప్పుడు ఆ ఒక్కటి కొదువు ఏంటంటే అతడు మిగుల ఆస్తి గలవాడు. ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే మరి వాళ్ళు యేసుక్రీస్తు శిష్యులు అడుగుతాడు, ఎందుకయ్యా ఇన్ని ఎట్లా అంటున్నారు మీరు, నువ్వు నీ ధనం అమ్మి బేదలకి అని చెప్పి అంటున్నావు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎందుకు ప్రవేశించలేడు అంటున్నావు అని చెప్పి మరి యేసుక్రీస్తుని ప్రశ్నించినప్పుడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం కంటే సూది బెజ్జలో ఒంటె దూరట ఎంతో సులభము అని చెప్పి అంటాడు అనమాట. అంటే ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్తానికి మరి సూది బెజ్జలో ఒంటె దూరటానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఆ యొక్క లేఖనాల ద్వారా ప్రభువు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అదేవిధంగా మరి 4వదిగా మనం చూసినట్లయితే 4వదిగా సిలువలో దొంగను చూసినట్లయితే మార్కు సువార్తలో సంకెళ్ళ చేత బంధించబడినటువంటి ఆ యొక్క సేనాను దయ్యములు పట్టినటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి కూడా మరి యేసు అనేటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అనే యేసుక్రీస్తుని సంబోధించడం జరుగుతుందన్నమాట. అంటే ఆయన యేసుక్రీస్తు ఎవరనేది దయ్యాలకి తెలుసు. నికోదేము కూడా ఆయన ఒక సద్బోధకుడని తెలుసు. ఈ యొక్క ధనవంతుడు కూడా గొప్ప యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన బోధకుడని నికోదేము కూడా తెలుసు అన్నమాట. మరి ఈ యేసుక్రీస్తు ఎవరు అని తెలిసి కూడా ఆయన ప్రశ్నించేవారు అనేకులు ఉన్నారు.
ఆయన్ని మరి ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటలు తెలుసుకోవాలని అనేకులాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్తూ దేవుడు ఒక మాదిరికరమైనటువంటి ఆ యొక్క తగ్గింపు జీవితాన్ని యేసుక్రీస్తు మరి కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దయ్యాలు వాటి ప్రాణం మీదకి వచ్చినవి. ఎందుకంటే ఒక ఆత్మ ఆ యొక్క 2000 దయ్యములు మరి ఆత్మను పట్టినప్పుడు ఆ ఆత్మ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదంటే, ఒక త్రాగుబోతైనా, ఒక వ్యభిచారైనా, లేకపోతే మరి ఒక దొంగ అయినా సరే మరి అతడు చేసేటువంటి పాపాల చేత ఆ యొక్క సంఖ్యల చేత బంధించబడినప్పుడు ఆ బంధకాలు, ఆ సంఖ్యలు అనేవి ఎలా ఉంటాయి అంటే, అవి అతడు తెంచుకోవాలంటే అతడు తెంచుకోలేడు. కానీ యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క సువార్త అనేది వినినప్పుడు ఆ యొక్క సువార్త అనేది ఆ వ్యక్తిని మార్చగలుగుతుంది అన్నమాట. ఆ యొక్క సువార్తనంత శక్తి ఉన్నది. దేవుని వాక్యములో ఎంతో ప్రేమ ఉన్నది. దేవుని వాక్యములో మరి ఒక మానవ హృదయాన్ని ఆకర్షించుకోగలిగినటువంటి శక్తి ఎంతో ఉన్నదన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఆ విధముగా మరి ఆ దేశంలో ఆ యొక్క గలిలయ సముద్ర తీరంన ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్న సమయంలో మరి శహరాను దయ్యములు పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దయ్యములు యేసుక్రీస్తును చూసి మరి సర్వోన్నతుడమైనటువంటి దేవుని కుమారుడా, మాతో నీకేమీ పని, మమ్మల్ని బాధ పెట్టవద్దు అనేటువంటి ఒక ఆజ్ఞాపించినట్లుగా, లేకపోతే ఒక ఆయనకు విన్నవించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ చూసినట్లయితే ఒకసారి ఆ రిఫరెన్స్ మనం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 'యేసు మాతో నీకేమి, మమ్ము బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. అక్కడ మనం చూసినట్లయితే మరి ఆ యొక్క యేసుక్రీస్తును మరి పిలిచేటువంటి సమయంలో ఆ యేసు అనేటువంటి దగ్గర చూడండి ఫుల్ స్టాప్ ఉంటుంది. ఆ యేసు అనేటువంటి దానికి దీర్ఘం కూడా ఉంటుంది అన్నమాట. మరి అక్కడ మనం చూడగలుగుతాము. మరి ఈ యొక్క సిలువలో మరి దొంగ కూడా చనిపోయినప్పుడు యేసు అనేటువంటి దీర్ఘాన్ని కూడా మనం చూడగలుగుతాము. ఎంతో ప్రాణం మీదకి ఆ దయ్యాలు వాళ్ళ యొక్క ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి దయ్యాలు కూడా మరి యాకోబు పత్రికలో కూడా మనం మనకందరికి తెలిసినటువంటి వాక్య భాగమే అది. మరి ఆ దయ్యాలు కూడా దేవుని చూసి వణుకుతున్నాయి అంట. కానీ మనకైతే చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్నా కూడా భయం ఉంటల్లా, భక్తి ఉంటల్లా. ఏదో ప్రార్థనకు వస్తున్నాం, ఏదో వాక్యం చదువుకుంటున్నాం, ఆదివారం క్రైస్తవులంగాను, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్ట్గా ఉంటే భక్తి చేస్తాం, లేకపోతే లేదు. నాతో సహా అందరం కూడా ఎవరైనా సరే మన హృదయాలు పరిశోధన చేసుకోవడానికి ఒకవేళ ఈ దినాన్ని ప్రభు మనకిస్తే మనల్ని మనం సరి చేసుకుందాం ప్రియమైన దేవుని సంగమా. అయితే యేసు అనేటువంటి ఆ యొక్క పిలుపు ఎంతో మరి ప్రాణం మీదకి తెగించినప్పుడు ఆ దయ్యములు మరి యేసు అని చెప్పి మరి బిగ్గరగా కేకలు వేసినప్పుడు సరే ఆ దయ్యాలను కూడా మరి ఆ యొక్క పందుల మందులోనికి వెళ్ళేటట్లుగా మరి దేవుడు మరి ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలుగుతాం. మరి 5వదిగా మనం చూసినట్లయితే మరి ఆ యొక్క సిలువలో దొంగను విషయంలోకి వస్తే మనం చూసినట్లయితే అందరూ కూడాను యేసు దగ్గరకు వచ్చి మరి చూస్తున్నారు యేసు ప్రభుని.
19వ వచనం చదువుదాం. లూకా సువార్త. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా రాయబడెను. నేరస్తులు ఒకడు ఆయనను హింసించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. చాలు. ఇక్కడ ఆ యొక్క మారు మనసు పొందనటువంటి ఆ దొంగ చెప్పుచున్నటువంటి మాట ఏమంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షకుడు కదా, మరి నువ్వు గొప్ప కార్యాలు చేసావు కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వారిని సైతం నువ్వు లేపావు కదా, మరి అతనుకున్న మనసులో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ వ్యత్యాసంగా యేసుక్రీస్తు నువ్వు రక్షకుడు కదా, గొప్ప కార్యాలు చేస్తావు కదా, నువ్వు మమ్మల్ని రక్షించవచ్చు కదా అని చెప్పి మరి యేసుక్రీస్తుని దూషిస్తున్నట్లుగా, మరి హేళనగా మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. కానీ రెండవ దంగ చూసినట్లయితే చదువమ్మా, అది కంటిన్యూ. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. చాలు. ఆ యొక్క రెండవ దొంగ గ్రహించింది ఏంటంటే, మరి యేసు వైపు చూశాడు. అది ఎలాగా మరి అతడు చూశాడంటే, మరి అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి మారు మనసు దేవుని వాక్యం వినేటప్పుడే, మరి దేవుడు మాట్లాడుచున్నప్పుడే హృదయం పగిలిపోతుంది ఆ మాటలకి. ఆ యొక్క ఎందుకంటే ఆ హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో ద్రొక్కి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలోనే మనం కూడా ఒకవేళ ఉన్నామేమో అని చెప్పి ఈ సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మనం ప్రభు బల్లారాధనలో పాల్గొంటాము, క్రీస్తు శరీరం తింటాము, ఆయన యొక్క రక్తం త్రాగుచు ఉండేటువంటి మన జీవితాల్లో మనం కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా జీవిస్తుంటే ఈ యొక్క వాక్యము మనకు తగినదే. మరి ఆ యొక్క దొంగ అయితే దేవుని దూషించాడు, కానీ ఈ యొక్క దొంగ ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారము ఆ దినాల్లో మరి పాపం చేసినటువంటి వారది ఏ పాపమైనప్పటికీ కూడా సిలువేసేటువంటి ఒక ఆనవాయితీ, ఒక ఆచారము వాళ్ళకి ఉంటుందన్నమాట యూదులలో. ఆ విధంగా యేసుక్రీస్తును సిలువ వేస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా దొంగలు యేసుతో కూడా సిలువ వేయబడినప్పుడు వాళ్ళల్లో ఈ యొక్క దొంగ అయితే మరి ఎంతగానో దేవుణ్ణి దూషించాడు. కానీ ఈ యొక్క దొంగ అంటున్నాడు, ఇది మనకు న్యాయమే. ఎందుకంటే మనం దొంగతనం చేసాం, మనం అపరాధం చేసాం, పాపం చేసాం, కాబట్టి ఇది మనకి న్యాయమే అని చెప్పి ఆయన నువ్వు దూషించవద్దని గద్దించాడు అనమాట. కానీ ఇంకా తర్వాత జరిగిన విషయం మనం చూసినట్లయితే 42వ వచనంలో, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. ఎక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా యేసు అని చెప్పి ఎంతో ఆయన ఉన్నటువంటి శ్రమకి ఆయన కూడా సిలువలోనే ఉన్నాడు యేసుక్రీస్తుతో పాటు, ఆ దొంగ కూడా. కాబట్టి ఇంకా ఆయన పని అయిపోయింది, ప్రాణం మీదకి వచ్చేసింది, చనిపోతాడేమో కాసేపట్లో. ఆ సమయంలో యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తుని చూశాడు. మరి నేను తప్పు చేశాను కాబట్టి నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని చెప్పి ఆయనకు గ్రహింపు కలిగింది, కనువిప్పు కలిగింది. కాబట్టి తెలుసుకున్నటువంటి ఆ దొంగ మౌనంగా ఉండలేకపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు మన జీవితాల్లో తెలుసు. కాబట్టి మనం కూడా మౌనంగా ఉండలేకుండా మనకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు కొరకు మనం చేయవలసినంత వరకే ఏదైనా సరే ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు, సువార్త చేయవచ్చు. అన్ని విషయాల్లో ప్రభువును మహిమపరిచినట్లయితే అసలు చాలామంది మనము
సువార్త తెలియదు కాబట్టి మనం నా వల్ల ఏమవుతుందిలే అనుకుని మన పనులు మనం చేసుకుంటాం. కానీ అది మనం ప్రార్థన చేసేటప్పుడు అందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని ఈ సమయం కాదు. కానీ ఈ మాటలు చెప్పడానికి మనమందరం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు వింటాడు. అయితే ఈ యొక్క దొంగ కూడా మౌనంగా ఉండలేదు. కానీ యేసు, నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని మరి ఆయన అడిగినప్పుడు అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్తున్నా అన్నాడు. అంటే నిశ్చయముగా అంటే ఇంక దాంట్లో సందేహం లేదనమాట. మన దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు కాబట్టి మరి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అలాగే మనం కూడా ప్రభువుని తెలుసుకున్నటువంటి మన జీవితాల్లో మనము ఆయన యొక్క రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి దినదినం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆ దొంగని యేసుక్రీస్తు చూశాడు. దొంగ యేసుక్రీస్తు వాళ్ళిద్దరు పక్కనే ఉన్నారు. ఒకవేళ మర్చిపోతాడా? మర్చిపోలేడు. మనం కూడా మన జీవితాల్లో మనమే మర్చిపోతామేమో, కానీ దేవుడు మనల్ని మర్చిపోవడం. ఎందుకంటే విలాపవాక్యాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, దినము కూడా ఆయనకు మన ఎడల నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదంట. ప్రభునామం స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎన్ని దుష్కార్యాలు చేసినా, ఎన్ని అపరాధాలు చేసినా, దేవునికి ఎంత అపనమ్మకంగా జీవించిన, ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. నూతన సంవత్సరం వస్తే ఎన్నో మరి ప్రభుతో తీర్మానాలు చేసుకొని నేను ఇలా ఉండాలి ప్రభు, అలా జీవించాలి, ఇలా జీవించాలని ప్రభు కోసం నమ్మకంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఆ విధంగా జీవించలేం. కాబట్టి మరి ప్రభు ఒకవేళ మన కోసం దుఃఖపడుతున్న పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితం ఉంటే పరిశోధించుకుంటూ మరి మనం కూడా పశ్చాత్తాపపడి దేవుని రాజ్యములు మనము, మన కుటుంబాలు కానీ అన్నీ కూడా మరి దేవుని రాజ్యములు జ్ఞాపకార్థముగా ఉండునట్లుగా, మరి మన యొక్క మరి కుటుంబాలన్నీ దేవుని సన్నిధిలో ఉండునట్లుగా, ఆయన రాజ్యములో ఉండునట్లుగా దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్.